మనమందరం కూడా ఇద్దరిద్దరుగా ప్లీజ్ డయాస్లో ఉన్న సేవకులందరూ కూడా లేచి కొంచెం ముందుకు రండి. చిత్తూరు పట్టణం కొరకు ప్రార్థన చేయబోతున్నాం. అందరూ ముందుకు వచ్చేయండి సేవకులందరూ. ఎందుకనంటే చాలామంది సేవకులు ఉన్నారు, అందరికి ప్రార్థన ఇవ్వాలని ఆశ ఉండింది నాకు. అయితే సమయం లేదు కాబట్టి నిజంగా అందరూ కూడా చేతులు పట్టుకుందాం. ఈ మీటింగ్ తర్వాత ఏదో బంగారుపాల నుంచి వచ్చారు వెళ్ళిపోయినారు కాదు, యేసు నామములో ఒక ఉజ్జీవం ఈరోజు ప్రారంభించబడాలి. ఈ చిత్తూరంతా దేవుని సెకిన మహిమ దిగాలి, దేవుని సన్నిధి దిగాలి. అందరూ ప్రార్థన చేద్దాం. ఈ పట్టణంలో ఒక గొప్ప ఉజ్జీవము రగలాలి, ఒక గొప్ప ఉజ్జీవము రగలాలి. సంఘములు నిండి పొరలాలి, ప్రజలు దేవుని వైపు తిరగాలి, చీకట్లో ఉండే ప్రజలు వెలుగు వైపు తిరగాలి, రక్షణ వైపు తిరగాలి, మారు మనస్సు వైపు తిరగాలి. అందరూ ప్రార్థన చేద్దాం. రెండు చేతులు చాపి గ్రౌండ్లో ఉండేవాళ్ళు, స్టేజ్లో ఉండేవాళ్ళు అందరూ ఏకీభవించి హల్లెలూయా ప్రార్థన చేద్దాం. దేవా, మా చిత్తూరు పట్టణాన్ని ఆశీర్వదించండి, మా చిత్తూరు పట్టణాన్ని దీవించండి, మా చిత్తూరు పట్టణంలో ఉండే ప్రజలందరినీ ఆశీర్వదించండి. మా చిత్తూరు పట్టణం మీద ఏ శాపం ఉండకూడదు, ఏ కోపం ఉండకూడదు. మా చిత్తూరు పట్టణం మీద ఏ ఉగ్రత రాకూడదు. మా చిత్తూరు పట్టణాన్ని కాపాడండి. మా చిత్తూరులో వసిస్తున్న ప్రతి ప్రజలు, హైందవులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, ఇతర మతస్థులైనా అందరినీ రక్షించు ప్రభువా, అందరినీ రక్షించు ప్రభువా, అందరినీ ఆశీర్వదించు ప్రభువా, అందరినీ దీవించు ప్రభువా. మా చిత్తూరు పట్టణం మీద నీ కల్వారి రక్తము ప్రోక్షయించబడును గాక, నీ కల్వారి రక్తము ప్రోక్షయించబడును గాక. మా చిత్తూరు పట్టణము అన్నిట్లో అభివృద్ధి చెందును గాక, అన్నిట్లో అన్ని రంగాలు అభివృద్ధి చెందును గాక. చిత్తూరు పట్టణం ఆశీర్వదించబడును గాక, చిత్తూరు పట్టణం ఆశీర్వదించబడును గాక. అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని శాఖల వారిని దీవించండి. పోలీస్ శాఖ వారిని దీవించండి, ఓ బ్యాంకింగ్ శాఖ వారిని దీవించండి, ఓ అలాగే ఎడ్యుకేషన్ శాఖ వారిని దీవించండి, ఓ పవర్ శాఖ వారిని దీవించండి, మున్సిపల్ శాఖ వారిని దీవించండి. ఓ దేవా, ఈ చిత్తూరులో ఉండే ప్రతి ప్రజలు దీవించబడాలి. ప్రతి వ్యాపారస్తులను దీవించండి, ప్రతి వ్యవసాయాలను దీవించండి, ప్రతి చదివేవారిని దీవించండి. ఓ మా చిత్తూరు పట్టణము దీవెన నొందిన పట్టణముగా మార్చండి. మా చిత్తూరులో ఉన్న ప్రభుత్వాన్ని దీవించండి, ప్రభుత్వ అధికారులను దీవించండి. మా చిత్తూరుకి మేలు జరిగించు ప్రభువా, మా చిత్తూరుని బలముగా దీవించు నాయనా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ద్వారాలు తెరవండి నాయనా. మా చిత్తూరు నీ రాకడకై సిద్ధపడని, ఓ సిలువ జెండా ఎగరని. చిత్తూరులో ఉన్న సేవకుల కొరకు, సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి సంఘాలు వర్ధిల్లని, ప్రతి సంఘాలు నిండి పొరలని, ప్రతి సంఘాలు కట్టబడి ముగించని. ప్రతి సేవకులను, ప్రతి సేవకుల కుటుంబాలను, ఓ ప్రతి పరిచర్య క్షేత్రాలను దీవించండి ప్రభువా. సేవకులుగా నిలబడుతున్నాం, విశ్వాసులుగా నిలబడుతున్నాం, నీ వైపు చేతులు చాపుతున్నాం. మా ప్రాంతాల్లో గొప్ప ఉజ్జీవము నాయనా. అనేకులు నీ వైపుగా తిరగని, నిజ మార్గాన్ని తెలుసుకొని, సత్య మార్గాన్ని తెలుసుకొని, మోక్ష మార్గాన్ని తెలుసుకొని, నిత్య మార్గాన్ని తెలుసుకొని ప్రతి వారి నేత్రాలను తెరవండి నాయన. మా చిత్తూరుని దీవించండి. మా చిత్తూరు కావలసిన మంచి వర్షాన్నివ్వండి, మా చిత్తూరు కావలసిన సమృద్ధినివ్వండి, మా చిత్తూరు ప్రాంతాలని దీవించండి. సమస్తమును మీ కరములకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకి స్తుతి చెల్లిద్దాం. అంతేనా? చప్పట్లు, గట్టిగా చప్పట్లతో ప్రభువా మా పట్టణాన్ని ఆశీర్వదించావు, మా పట్టణాన్ని దీవించావు. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా కూర్చుందాం. నేను చివరిగా అలా ప్రార్థన చేస్తాను ఎక్కడికి వెళ్ళినా కూడా. కనుక దేవుని వర్తమానానికి మనం వెళ్ళబోతున్నాం. ప్రభు మంచివాడు. పక్కలో చేతులు పట్టుకొని చెప్పండి, ప్రభువారు మంచివారు, ఆయన కృప నిరంతరములు ఉండునుగాక. ఆయనను ఆశ్రయించు వారికి
ఏ మేలు కొదువై ఉండదు. సింహ పిల్లలు లేమిగలవై ఆకలి కొంటాయి, ఆయనను ఆశ్రయిస్తే నీకు ఏ మేలు కొదువై ఉండదని చెప్పు. మనం నిలుచుట, నిర్మూలం కాక ఉండుట దేవుని వాత్సల్యత. హల్లెలూయా. మనం ఉనికి కలిగి ఉండుట, మనము నడుచుట దేవుని వాత్సల్యత. హల్లెలూయా. వాక్య భాగానికి వెళ్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఈత రాని ఒక అబ్బాయి ఒక స్థలంలో దారిన నడుచుకుంటూ వెళితే ఒక పెద్ద చెరువు కనబడింది. ఆ చెరువులో చేపలు ఉన్నాయని తొంగి చూద్దామని తొంగి చూస్తే ఆ అబ్బాయి కాలు జారి చెరువులో పడ్డాడు. చెరువులో పడి ఈత రాని వ్యక్తి కొట్టుమిట్టాడుతూ కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉన్నాడు. అయితే ఆ మార్గంలో ఒక తల్లి వెళుతుంది. ఎవరో అరుస్తున్నారని అలా తొంగి చూస్తే ఒక అబ్బాయి ఈత రాకుండా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అది గమనించిన ఆ తల్లి, అయ్యో ఎవరు కన్న బిడ్డో పాపం, నాకు కూడా ఈత రాదు, నేను కాపాడలేనని ఆవిడ అలాగా వెళ్ళిపోయింది. మరొక ఒక యవనస్తుడు ఆ ప్రాంతంలో వస్తూ ఉన్నాడు. ఆ శబ్దం విని చూశాడు. అయ్యో నన్ను కాపాడండి కాపాడండి. పరుగున వచ్చే ఎవరబ్బా అని చూసినప్పుడు ఒక అబ్బాయి వర ప్రాణంతో కొట్టి మిట్టాడుతున్నాడు, నన్ను కాపాడండి. అప్పుడు ఇతడు చెప్పాడు, అయ్యో వీడికి నీటి గండం ఉంది అని చెప్పేసి నాకు ఈత రాదని వెళ్ళిపోతున్నాడు. మరి కొంతసేపటికే ఒక ఈత మాస్టర్ వస్తున్నాడు. ఆ ఈత మాస్టర్ వచ్చి అతన్ని కాపాడడం మానేసి ఏం చెప్తున్నాడంటే, ముక్కు మూసుకో, చేతులు ఆడించో, కాళ్ళు ఆడించో, భయపడొద్దు అని ఈత మాస్టర్ చెప్తా ఉన్నాడు. పరప్రాణంతో ఉండే ఆ యవనబ్బాయి అప్పుడు ఈత నేర్చుకుంటాడా? కాళ్ళు ఆడిస్తాడా? చేతులు ఆడిస్తాడా? ఆలోచన చేయండి. అయితే ఆ వ్యక్తి మునిగిపోతూ ఉన్నాడు. అంతలో ఒక యవనస్తుడు పరుగున వెళ్ళి ఆ చెరువులో దుమికి ఆ కొర ప్రాణంతో ఉండే ఆ వ్యక్తిని కాపాడి బయటికి తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, కొర ప్రాణంతో ఉండే వ్యక్తిని అతడు ఎంతో ప్రాధేయపడినా కూడా ఒక తల్లి కాపాడలేక చూసుకుంటూ వెళ్ళిపోయింది. ఇంకొక అతడు నీటి గండం ఉందని వెళ్ళిపోయాడు. ఇంకొక ఈత మాస్టర్ వచ్చి ముక్కు మూసుకో, కాళ్ళు ఆడించు, చేతులు ఆడించు, బయటకు వస్తావని చెప్పాడు. అయితే ఒక యవనస్తుడు తన ప్రాణాన్ని పణముగా పెట్టి ఆ యవనస్తుని కాపాడి బయటికి తీసుకొచ్చాడు. ఈ యవనస్తుడు ఎవరిని పోలి ఉన్నాడు అనంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆకాశమును పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి ఎందుకు వచ్చాడు మానవతారిగా అనంటే, ఎలాగైతే చెరువులో ఆ వ్యక్తి కొట్టుమిట్టాడుతున్నాడో, కొర ప్రాణంతో ఉన్నాడో, అలాగే పాపిష్టి జీవితాలు జీవించి కొర ప్రాణంతో ఇక చావే శరణమని ఉన్న ప్రతి వారిని విడిపించడానికి 2000 సంవత్సరాల క్రితం యేసు కూడా ఈ భూమికి దిగి వచ్చాడో. హల్లెలూయా చెబుతారా? అయితే ఆ యొక్క యవనస్తుడు మాత్రమే దిగి కాపాడాడు. అయితే యవనస్తునికి ముందు వచ్చిన వాళ్ళంతా కూడా చూసుకుంటూ వెళ్ళిపోయారు. ఈ లోకములో ఉండే వాళ్ళందరూ కూడా, నువ్వు అక్కడికి రా, నువ్వు ఇక్కడికి రా, నీకు మోక్షం దొరుకుద్ది, నువ్వు కొండెక్కో, నువ్వు కొండ దిగో, నువ్వు గుండు చేసుకో, నువ్వు అక్కడికి రా, ఈ వ్రతం చేయి, ఆ వ్రతం చేయి, ఇలాగా ఆయా స్థలాలకి మార్గాలు చూపించిన వారే తప్ప యేసు మాత్రమే నా దగ్గరికి రండి అని పిలిపించిన దైవం. హల్లెలూయా చెప్తారా గట్టిగా? ఆయన మాత్రమే మానవాళి కొరకు ఆయన ఆకాశమును వదిలిపెట్టి, పరలోకాన్ని వదిలిపెట్టి, సింహాసనాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు దేవుని వర్తమానం లోపలికి వెళదాం. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము,
యాకోబు 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చాలు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడిన లేఖనాన్ని గమనించండి. దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడంట. ఈరోజు లోకాన్ని మనం చూసినప్పుడు దేవుని చేత సృష్టించబడినది లోకం. మానవులు దేవుని చేత సృష్టించబడిన వాళ్ళు. వారు హైందవులుగా అయినా పుట్టని, వారు క్రైస్తవులుగా అయినా పుట్టని, వారు బౌద్ధులుగా అయినా పుట్టని, ఈ లోకంలో ఒక తల్లి గర్భం నుండి ఒక ఆడో ఒక మగో పుట్టాడు అని అంటే వాళ్ళందరూ కూడా ఒకే ఒక దేవుడి నుంచే పుడుతున్నారు. ఆ దేవుని యొద్ద నుండే వస్తున్నారు. ఆ దేవుడే వారిని ఈ లోకానికి పంపించాడు. అయితే ఆ పంపిన, ఆ సృష్టించిన ఆ సృష్టికర్త దగ్గరికి రాకుండా ఒక్కొక్కరు వారికి తోచినట్టుగా వారి మార్గాల్లో వెళ్ళిపోతున్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? దేవుని వద్దకు రండి అంటున్నాడు. అయితే దేవుడు ఎవరో? భూ ఆకాశాలను సృష్టించిన వాడే, మానవులను సృష్టిస్తున్న వాడే, ఈ భూప్రపంచాన్ని నడిపిస్తుంటున్న వాడే. కాలాలు ఆయన స్వాధీనములో ఉంటున్నాయి. సమస్తము యూనివర్సల్ మొత్తాన్ని కూడా ఏలుబడి చేసేవాడే. హూ ఈజ్ గాడ్? ఎవరు దేవుడు? జీవోడి గాడ్. జీ మీన్స్ జనరేటర్. ఉత్పత్తి చేసిన వాడే దేవుడు అవుతాడు. సృష్టికర్త చేసిన వాడే దేవుడు అవుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవది ఓ మీన్స్ ఆర్గనైజర్, నడిపించేవాడే. మూడవది డిడక్టర్, నాశనం చేయగల సమర్థం గలవాడే. అంటే సృష్టించిన వాడు నడిపించగలడు, నడిపించిన వాడు డిడక్ట్ చేయగలడు, డిలీట్ చేయగలడు. అలాంటి వాడు మాత్రమే దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల చేత చేయబడేవి కాదు, మనుషులను చేసిన వాడే దేవుడు. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ సృష్టి దేవుడు కాదు, ఆ సృష్టి అంతటిని చేసిన వాడే దేవుడు. ఆయన ఈరోజు ప్రతి మానవులను, ఈ గ్రౌండ్లో కూర్చున్న వాళ్ళని మాత్రం కాదు, ఈ పక్కింటి వాళ్ళు, ఈ చిత్తూరు పట్టణస్థులు, ఈ లోకంలో ఉండే ప్రతి మనుషుల్ని దేవుడు ఇలాగంటున్నాడు, దేవుని వద్దకు రండి. హల్లెలూయా చెబుతారా? ప్రతి మనిషి దేవుని వద్ద నుండే వచ్చాడు, కానీ దేవుని వద్దకు రావట్లేదు. తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. దేవుడు లేకుండా కూడా మనం బ్రతకొచ్చని బ్రతుకుతూ ఉన్నాడు. ఒకవేళ దేవుడు లేకుండా బ్రతికేయచ్చేమో ఈ భూమి మీద. అయితే దేవుడు లేకుండా బ్రతికేసిన వారు దేవుని వద్దకు వెళ్ళలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి నిరంతరమైంది కాదు, ఈ శరీరము నిరంతరమైంది కాదు. అయితే ఈ శరీరాన్ని వదలాలి, ఈ భూమిని వదలాలి. నాది 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 అంటున్న ప్రతి వాటిని మనం వదిలి వెళ్ళిపోవాలి, వెడలిపోవాలి. అయితే ఎక్కడికి వెళ్తావు? దేవుని వద్ద నుంచి వచ్చిన నీవు మరలా తిరిగి దేవుని వద్దకే వెళ్ళాలి. అయితే దేవుని వద్ద నుండి వచ్చిన మానవులు దేవుని వెతుకుచున్నారా? దేవుని కనుగొనుచున్నారా? దేవుని వెతుకుచున్నారా అంటే లేదండి, ధనాన్ని వెతుకుచున్నారు. ఈ లోకంలో ఉన్న అనేకమైనటువంటి పాపభోగాలను వెతుకుచున్నారు. వారికి కావలసిన వాటి వెంబడి మనుషులు పరిగెడుతున్నారు. దేవుని వద్దకు రావడానికి సమయం లేదు, దేవుని వెతకడానికి సమయం లేదు, దేవుని తెలుసుకోవడానికి సమయం లేదు. ఇలాంటి వారు చివరగా విడవబడి నిత్య నరకానికి వెళ్ళిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుడు అంటున్నాడు, దేవుని వద్దకు రండి, అప్పుడు మీ వద్దకు వస్తాడు. చాలామంది అనుకుంటున్నారు మందిరానికి వచ్చేసిన దేవుని వద్దకు వచ్చేసినట్లు అనుకుంటున్నారు చాలామంది. మందిరానికి వచ్చేస్తారు చాలామంది, కానీ దేవుని వద్దకు రావరు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వద్దకు రావటం అంటే ఏంటి తెలుసా? నీ మనస్సు, నీ హృదయం, నీ తలంపులు, నీ జీవితం అంతటా కూడా దేవుని వైపు నమ్మకంతో తిరగటమే దేవుని వద్దకు రావటం అంటే. ఈరోజు చాలామంది మందిరాలకు వస్తున్నారు కానీ, గుడుల దగ్గరికి వెళ్తున్నారు కానీ వాళ్ళ మనసులో దేవుడు లేడు, వాళ్ళ బ్రతుకులో దేవుడు లేడు, వాళ్ళ కుటుంబాల్లో దేవుడు లేడు. అలా దేవుడు లేని ఏ ఒక హృదయమైనా, దేవుడు లేని ఏ కుటుంబమైనా అది చీకటిమయంగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరి జీవితంలోకి వస్తాడో వాళ్ళ జీవితాలు వెలిగించబడతాయి, వాళ్ళ కుటుంబాలు వెలిగించబడతాయి. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. అయితే ఒక 4 విషయాలు వేగంగా చెప్పబోతున్నాను. దేవుని వద్దకు వస్తే దేవుడు ఏమేమి ఆశీర్వాదాలను అనుగ్రహిస్తాడు. ఇది అందరికీ, కేవలం క్రైస్తవులకు మాత్రం కాదు. దేవుని వద్దకు వస్తే దేవుడు మాత్రమే ఇచ్చే 4, ఇంకెవరు ఇవ్వలేరు. ఏ కలెక్టర్ లేడు, ఏ సీఎం లేడు, ఏ పిఎం లేడు, ఏ ఎమ్మెల్యే లేడు, ఏ ధనవంతుడి లేడు, ఎవరు, ఏ మనుష్యుడు, నన్ అదర్ పర్సన్,
ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనిదే నా యేసయ్య ఇస్తాడు. ఆ 4 వేగంగా మనం చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. మొట్టమొదటిది, ఆయన యొద్దకు వస్తే ఆయన ఇచ్చే మొట్టమొదటి బ్లెస్సింగ్ ఏంటో మనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం అందరికి తెలిసిన వాక్యమే. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. ఆమేన్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చేతులు తీసుకొచ్చిన వారు, ఇది కామన్ కాలింగ్, ఇది సర్వసాధారణమైన పిలుపు, ఇది అందరిని పిలిచే ఒక పిలుపు. యేసు ప్రభు వారు ఏమని పిలుస్తున్నారు అని అంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. అందరిని పిలుస్తున్నాడు, క్రైస్తవుల్ని కాదు, భారము మోస్తున్న అందరినీ. ఈరోజు భారం లేని వారు లేరు, ఏదో ఒక భారంతో ఉన్నారు, ఏదో ఒక భారం. కొన్ని భారాలు మనం మాట్లాడుకుంటే కొంతమంది జీవితాలలో పాప భారంతో ఉన్నారు, కొంతమంది జీవితాలలో అపవాది దురాత్మల చేత భారంతో ఉన్నారు, కొంతమంది జీవితాలలో మాంత్రిక చేతబడుల చేత భారంగా ఉన్నారు, కొంతమంది జీవితాలు వ్యాధి చేత భారంగా ఉన్నాయి, కొంతమంది జీవితాలలో అప్పు భారం ఉన్నాయి, కొంతమంది జీవితాలలో కుటుంబ భారాలు ఉన్నాయి. భారం లేని వాళ్ళు లేరు, అందరూ భారంతో ఉన్నారు. అప్పుడు ఆ భారం అంతటా పోయి తేలిక అవ్వాలి అని అంటే మన మనస్సు, మన హృదయం, మన జీవితం తేలిక అవ్వాలి అని అంటే నా భారాల్ని మోసుకోవడానికి ఒకే ఒక ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. హల్లెలూయా చెబుతారా? ఇంకెవరు మోసుకోలేరు, ఇంకెవరు తీసుకోలేరు. నీ మీద ఉన్న భారాన్ని ఆయన తీసుకోవడానికి లోకానికి వచ్చాడు. అందుకే ఆయన మాత్రమే చెప్పగలడు, నా యొద్దకు రండి. నేను ఒక చిన్న స్టోరీ చెప్పాను చూడండి. అందరూ ముక్కు మూసుకో, చేతులు ఆడించో, ఈత మాస్టర్ చెప్పాడే, అట్లా చెప్పేవాళ్ళే ఈ లోకంలో ఉండే వాళ్ళంతా కూడా. ఆ వ్రతం చేయి, ఈ వ్రతం చేయి, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు. కానీ యేసు మాత్రం చెప్పాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నా దగ్గరికి రా. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నువ్వు ఎక్కడ ప్రయాసపడవద్దు, రా, నా దగ్గరికి రా. నా దగ్గరికి వస్తే, యేసయ్య దగ్గరికి వస్తే ఆయన నీ భారం అంతటా తీసుకొని నిన్ను తేలికగా మారుస్తాడు, నీ భారాన్ని తేలికగా మారుస్తాడు. మనం మోయలేని ఒక భారం ఉంటుంది. ఆ భారం ఏది తెలుసా? అన్ని భారాల కంటే పాప భారం. అది చాలా వెయిట్. ఆ పాప భారం, నీ మైండ్లో పాపం ఉంటే, నీ కళ్ళల్లో పాపం ఉంటే, నీ తలంపుల్లో పాపం ఉంటే, నీ జీవితంలో పాపం ఉంటే నిన్ను చాలా భారంగా అణచివేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ భారము నుండి ఎవరి లోకంలో విడుదల చేయలేరు. ఆ పాపాన్ని తీసుకొని పరిశుద్ధతను ఇవ్వడానికి వచ్చిన ఒకే ఒక ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే 2000 సంవత్సరాల క్రితం మోయలేని పాప భారాన్ని ఆయన సిలువలో మోసాడు. అది నీవు ఇవ్వగలిగితే ఆయన తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఈ పాప భారం చేత అనేకులు కుమిలిపోతున్నారు, అనేకులు భయంకరమైన స్థితిలోకి దిగజారిపోతున్నారు, మానసిక రోగులైపోతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పాప భారము నుండి నేను విడుదల పొందాలి అంటే ఆ పాపాలను తీసుకోవడానికి, నీకు సులువుగా చేయడానికి వచ్చిన వారు ఒకరే ఒకరు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా చెప్తారా గట్టిగా? హల్లెలూయా. పాస్టర్ గారు, డాడీ సాక్ష్యం చెప్పేటప్పుడు చాలా విషయాలు చెప్పారు. నేను కూడా కొన్ని విషయాలు చెప్పాలనుకున్న సమయం లేదు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగిస్తాను. అయితే గమనించండి, నాకు తెలుసు భారములలో సేవ ప్రారంభంలో పడిన భారాలు ఇంత అంత కాదండోయ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు అనంటే, ఎప్పుడైతే ఫాదర్ గారు ఫ్యామిలీ ఆధ్యాత్మిక సంఘానికి, ఆత్మీయ సంఘానికి వెళ్ళినప్పుడు మా గ్రామంలో మేము చాలా భయంకరమైన అవమానాలు, నిందలు వెలివేయబడిన స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ భారము వర్ణనాతీతమైన భారము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదరించడానికి, ధైర్యం చెప్పటానికి ఎవరు లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమయాలలో
నాకు బాగా జ్ఞాపకం ఉంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మా తల్లిదండ్రులు కూర్చొని దేవుని పాదాల దగ్గర ఏడ్చేవారు. వారు ఎందుకు ఏడుస్తున్నారు అప్పుడు నాకు తెలిసేది కాదు. తర్వాత తెలుసుకున్నాను, అంత భయంకరమైన భారం అంతట కూడా ఏ ఒక బంధువులకో, అన్నదమ్ములకో, అక్క చెల్లెలకో, ఎందుకనంటే గ్రామం అందరూ కూడా గ్రామ బహిష్కరణ చేశారు. ఎందుకనంటే గ్రామంలో ఉన్నట్లుగా ఉండాలి, వీళ్ళేమో హల్లెలూయా అంటున్నారు, ఆమేన్ అంటున్నారు, పరిశుద్ధాత్మ అంటున్నారు, ఇవన్నీ ఏమీ లేవు అని చెప్పి భయంకరమైనటువంటి స్థితిలో ఒకటి డాడీ మమ్మీ దేవుని వద్దకు వెళ్ళి ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడే ఆ ప్రాంతాల్లో నిలబెట్టాడు. హల్లెలూయా చెబుతారా? హల్లెలూయా. డాడీతో పాటు 10 మంది ఫ్యామిలీలు వచ్చారు. మేము కూడా ఆధ్యాత్మికంగా ఉండాలి, మేము కూడా ఈ భ్రష్టు పట్టిన జీవితాలు జీవించకూడదు, బ్రతికితే క్రీస్తు కొరకు ఇలా బ్రతకాలని ఒక తీర్మానంతో 10 కుటుంబాలు వచ్చేస్తే 8 కుటుంబాలు బహిష్కరణకు భయపడి రిటర్న్ వెళ్ళిపోయారు. అయితే 2 కుటుంబాలే నిలబడ్డారు. ఆ పరిస్థితిలో ఆ భారం అంతటా నా యేసయ్య ఆనాడు తీసుకున్నాడు. అందుకే ఈరోజు చిత్తూరు వరకు వచ్చి ఉన్నాం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అయితే 2004 సంవత్సరంలో ఇంకో పెద్ద భారం, అవునండి, లోకముల నుండి ఆధ్యాత్మిక సంఘానికి వెళ్ళినప్పుడు గ్రామం ద్వారా భారమైన జీవితాన్ని జీవించాం. అయితే 2004 సంవత్సరంలో ఆ యొక్క ఆధ్యాత్మిక సంఘము నుండి ప్రభువారు మమ్మల్ని ప్రత్యేకపరిచి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని మాటిస్తే జీసస్ బ్లెస్సింగ్ అనే మినిస్ట్రీని స్థాపించినప్పుడు అప్పుడు కూడా ఒక భారమైన ఒక సన్నివేశం జరిగింది. ఏమిటి ఆ సన్నివేశం అనంటే, ఫుల్ గాస్పుల్ చర్చ్ ఇన్ ఇండియా అనే పరిచర్య ఆ సంఘంలో నుండి మేము డాడీ గారు ఆయన ఏం చేశారంటే రిజైన్ లెటర్ రాసి మేము సపరేట్గా ఇండిపెండెంట్గా పరిచర్య ప్రారంభించాలనుకుంటున్నాం అన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఒక భారమైన పరిస్థితి. అప్పుడు 2004లో నేను చెప్పాను కదా, ఒక ప్రాఫెసీ చెప్పారు. ఆ మీటింగ్ తర్వాత భయంకరమైనటువంటి భారమైన పరిస్థితి ఏమిటి అని అంటే, ఆ మీటింగ్ ఏర్పాటు చేసిన వారు ఒక మంచి వ్యాపారవేత్త. ఆయన మన మీటింగ్ చూసి వీరు చాలా ఆసక్తిగా ఉన్నారు, వీరికి ఒక మందిరం కట్టించాలి, వీరికి ఒక స్థలం కొనియాలని వారు ఏం చేశారంటే ఒక ధనాన్ని, 1 లక్ష రూపాయల ధనాన్ని ఇచ్చి మీరు పాస్టర్ యోహాన్ గారికి ఒక ప్లేస్ కొనిచ్చి మందిరం కట్టండి అని చెప్పి పంపిస్తే వారు తీసుకొచ్చిన వారు ఆ ధనాన్ని వారే తీసుకెళ్ళిపోవడం జరిగింది. మధ్యలో పాస్టర్స్ ఒక భారమైన కార్యం. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు డాడీ మమ్మీ 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అది కూడా నాకు చాలా జ్ఞాపకం ఉంది. ఏమని ప్రార్థన చేశారంటే, దేవా సంస్థలు నమ్మి లేదా వ్యాపారవేత్తలు నమ్మి లేదా ఇచ్చే వాళ్ళు నమ్మి నీ దగ్గరికి రాలేదు ప్రభా, నువ్వు పిలిచిన వాడు నమ్మదగిన వాడు, నువ్వు నడిపించడానికి సమర్థుడు. అయితే తీసుకొచ్చిన ధనమంతా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు నిజంగా మమ్మల్ని పిలిచుంటే మేము ఏ ప్లేస్లో అయితే మందిరం కావాలి స్థలము కోరుతున్నామో ఆ స్థలంలోనే ఇవ్వాలి అని మా భారం అంతటా ప్రభు దగ్గర మోపినప్పుడు ఏ స్థలంలో అయితే ఏమార్చి తీసుకుని వెళ్ళిపోయారో అదే స్థలంలో దేవదేవుడు స్థలాన్ని కొనిచ్చి మందిరం కట్టి ఈరోజు అక్కడే దేవుని ఆరాధిస్తున్నాం. కారణం ఏం చెప్పండి? ఆ రోజు వాళ్ళు కానీ ఇచ్చి ఉంటే ఒకవేళ విశ్వాసం వాళ్ళ వైపు వెళ్ళి ఉంటుందేమో, వారు ఇవ్వకపోవడం కూడా మంచిదయ్యింది. విశ్వాసం దేవుని వైపు ఉంచడానికి ప్రారంభించాం. ఆ రోజు ప్రారంభించిన ఆ యొక్క విశ్వాసపు ప్రారంభమే ఈ చిత్తూరు వరకు వచ్చి ఉన్నాం. హల్లెలూయా ఆమె చెప్తారు గట్టిగా. దేవుడు చెప్పాడు 5,000 మంది ఆత్మలను ఇవ్వబోతున్నానని. ఒక ఆరాధనలో 5,000 మంది కూడి ఆరాధించే సంఘాన్ని నేను ఇవ్వబోతున్నానని ప్రభు అన్నాడు. అలాంటి దినాలు త్వరగా రాబోతున్నాయి. ప్రభు రాకడ ఆలస్యం అయితే ఆయన చెప్పిన కార్యాలు పరిచర్యలో జరగబోతున్నాయి. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ ఈ కూడికలో నువ్వు ఏ భారంతో వచ్చావో నాకైతే తెలియదు, నీ భారం ఎంత పెద్దదో నాకు తెలియదు,
ఎన్ని రోజులు భారమును మోసుకుంటున్నావో నాకు తెలియదు. నీ పిల్లల గురించి భారం ఉందేమో, లేదా నీ భార్య గురించి భారంతో ఉన్నావేమో, లేదా నీ భర్త మారలేదని భారంతో ఉన్నావేమో, నీ పిల్లలు ఒక మంచి భవిష్యత్తులో ఇవ్వలేదని భారంతో ఉన్నారేమో, అయ్యో నా పిల్లలు చదువులో ఫెయిల్ అయిపోయారు, అయ్యో నా పిల్లలు ఇంకా ఉద్యోగంలో రాలేదనే భారంతో ఉన్నావేమో. ఇప్పుడే నేను ప్రకటిస్తున్న యేసు దగ్గరికి వచ్చి మోకరించి నీ భారం అంతటా ప్రభు మీద మోపో. ఆయన మోసుకొని నీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. నీ మైండ్లో పెట్టుకుంటే కుమిలిపోతావు, నీ మైండ్లో పెట్టుకుంటే మానసిక రోగి అయిపోతావు, నీ మైండ్లో పెట్టుకుంటే నీవు ఆ సమస్యను పరిష్కరించుకోలేవు. నీ మైండ్లో ఉండేది, నీ ఆలోచనలో ఉండేది, నీ హృదయంలో ఉండేది, నీ ప్లాన్లో ఉండేది, అది అన్న యేసు పాదాల దగ్గర పెట్టు. అన్నిటినీ దేవుడు మోసుకుంటాడు. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట ఇలాగ రాయబడి ఉన్నది. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయము 22వ వచనము. నీ భారము యెహోవా మీద మోపుము, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. నీ భారమును ఎవరి మీద మోపో అమ్మా? నీ భారమును, అయ్యా నీ భారమును దేవుని మీద మోపో. ఎలా మోపడం చూడని, దేవుని దగ్గర ఎలా మోపడం? మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం, నీ భారం అంతటా ప్రభుకి చెప్పడం. ఇది మోయలేకపోతున్నాను ప్రభా. హల్లెలూయా. ఆ భారముగా ఉన్నప్పుడు అలాంటి ఒక సిచ్యువేషన్లో ఒక అద్భుతమైన పాట రాశాను. ఆ పాటే నా కన్ని నీవే యేసయ్యా. హల్లెలూయా చెబుతారా? హల్లెలూయా. నా కన్ని నీవే యేసయ్యా, నీవు లేక బ్రతుకలేనయ్యా, ఒక క్షణమైనా నీవు లేక ఉండలేనయ్యా. అందరూ చేతులు తీసుకొచ్చిన వారు చప్పట్లతో అందరు చప్పట్లతో గట్టిగా చప్పట్లతో నా భారములన్నీ, నా వేదనలన్నీ, నా భారములన్నీ, నా వేదనలన్నీ నేను మోయలేనయ్యా, నేను మోయలేనయ్యా, నేను మోయలేనయ్యా. నా యేసయ్యా నేను మోయలేనయ్యా, నా కన్ని నీవే యేసయ్యా, నీవు లేక ఉండలేనయ్యా, ఒక క్షణమైనా నీవు లేక ఉండలేనయ్యా. సమయం లేదు పాడడానికి. హల్లెలూయా చెప్తారా? అయిపోయింది. కరెక్ట్గా 7 నిమిషాలు ముగించేస్తాను. దీనిపైన వెళితే బాగుండదు. మళ్ళీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటగా యేసు వద్దకు రమ్మన్నాడు. ఆయన దేవుని వద్దకు రండి అని పిలిచాడు. అయితే ఎందుకు పిలిచాడు అని అంటే, మీ భారాలన్నీ ఆయన మోసుకొని మీకు విశ్రాంతిని దేవుడు ఇవ్వడానికి కొరకు. హల్లెలూయా చెబుతారా గట్టిగా? కాబట్టి మీరు మీ యొక్క ఆలోచనలోనే పెట్టుకోవద్దు. అన్ని భారాలని ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం ఆ భారాలన్నీ ప్రభు దగ్గర దించినప్పుడు ఆయనే మనకు సాల్వ్ చేస్తాడు, ఆ భారమును తొలగిస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, రెండవది యేసునొద్దకు ఆయన యొద్దకు వచ్చినప్పుడు దేవుడు మనకిచ్చే రెండవ మేలు ఏమిటో వేగంగా కీర్తనల గ్రంథం 130వ కీర్తన మనం చదువుకొని ముందుకు వెళదాం. దేవుడు మాత్రమే ఇచ్చేవి ఇవి.
చదవండి 130వ కీర్తన 4వ వచనం. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. నీ యొద్ద ఏమి దొరుకును? చెప్పండి గట్టిగా, ఏమి దొరుకును? అవునండి, పాపములను నుండి క్షమించే ఒక క్షమాపణ ఆయన దగ్గర మాత్రమే దొరుకును. ఎందుకంటే ఈ లోకంలో ఉండే ప్రతివాడు పాపే. పాపము లేని ఒకే ఒక దైవము, ఆయనే నజరేయుడైన యేసు. ఆయన మాత్రమే పాపములను క్షమించటానికి అధికారము గలవాడు. అందుకే యేసు దగ్గరికి రావాలి. నీ భారం అంతటా పోయి తేలికవ్వాలంటే యేసు దగ్గరికి రండి. రెండవది, నీ పాపములన్నీ క్షమించబడాలి అని అంటే యేసు దగ్గరికి రండి. నీ పాపాలు క్షమించబడకపోతే నిత్య రాజ్యానికి వెళ్ళలేవు, మోక్షానికి వెళ్ళలేవు. ఇప్పుడు మన అనేక భారతదేశంలో చేస్తున్న ప్రతి సంప్రదాయాలు, ప్రతి పూజలు, ప్రతి పునస్కారాలు, ప్రతి ఆచారాలు ఎలాగైనా మా పాపాలకు క్షమాపణ వచ్చేస్తుందేమో అన్న ఒక భ్రమ, వచ్చేస్తుందేమో అన్న ఒక భక్తి వారు చేస్తూ ఉన్నారు. దాని వలనంతా పాపాలు క్షమించబడవు. రక్త ప్రోక్షణ లేకుండా పాపాలు క్షమించబడవు. హల్లెలూయా. ఆ రక్తాన్ని యేసు 2000 సంవత్సరాల క్రితం కల్వరి శిలువలో కార్చాడు. ఆ రక్తము చేతనే పాపాలు క్షమించబడతాయి. ఆమేన్ చెప్పండి. కాబట్టి యేసు వద్దకు రండి. చాలామంది అంటారు యేసు మీకే మాకు కాదు అంటారు. కాదండి, యేసు అందరికీ అవసరం, యేసు అందరికి కావాలి, యేసు వద్దకు అందరూ రావాలి. ఎందుకు రావాలంటే అందరూ పాపే కాబట్టి, అందరు పాపాలకు క్షమాపణ కావాలి కాబట్టి, క్షమాపణ కలిగితేనే పరలోక రాజ్యం కాబట్టి, అందరూ పరలోకానికి వెళ్ళాలంటే అందరికీ పాప క్షమాపణ కావాలి. ఆమె చెప్పాలి. మార్కు సువార్త 2వ అధ్యాయంలో రాయబడింది, భూమి మీద పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదు అని రాయబడింది. 2వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం రాయబడినది. 10వ వచనం, అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి. ఆమేన్, హల్లెలూయా. ఈ క్షమాపణ ఎవరికి ఇస్తాడు అనంటే తాను పాపి అని గ్రహించి పశ్చాత్తాపపడేవారికి, అందరికి కాదు. ఆమేన్. ఓ చిన్న ఉపమానం. చిన్న కుమారుడు తండ్రికి, చిన్న కుమారుడు ఏం చేశాడు ఉపమానంలో? తండ్రి ఆస్తిని తీసుకొని దుర్వ్యాపారం చేసి సమస్తాన్ని పోగొట్టుకొని తిండి లేని పరిస్థితికి వెళ్ళిపోయి చాలా దారుణమైన పరిస్థితికి వెళ్ళాడట. అప్పుడు అతనికి ఏమొచ్చిందట? బుద్ధి. అదే పశ్చాత్తాపం. ఒరే నాకేం లేదు, వేసుకోవడానికి డ్రెస్ లేదు, తినడానికి తిండి లేదు, నాకు లగ్జూరియస్ లైఫ్ ఉండింది అప్పుడు. అవును, ఈ గ్రౌండ్లో కూర్చున్నా మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. తండ్రిని వదిలిపెట్టి ఎవరైతే దూరం వెళ్తారో వాళ్ళ స్థితులు అలాగనే ఉంటాయి. తండ్రిని దూరంగా వదిలి వెళ్ళిన వాళ్ళ జీవితాలు మొత్తం పోయినాయి. ఇక పని పాట లేదు, తిండి లేదు. అలాంటి స్థితిలో బుద్ధి వచ్చినప్పుడు ఆలోచన చేస్తున్నాడు, అరే నా తండ్రి ఇంట్లో అనేక పని వాళ్ళు ఉన్నారు, పని వాళ్ళలో ఒకడుగా మళ్ళీ తిరిగి వెళ్తా. బైబిల్ చెప్తుంది, అతడు మరలా తండ్రి వద్దకు వచ్చాను. ఆమె చెప్పాలి గట్టిగా. మరలా ఎవరి వద్దకు వచ్చాడో? తండ్రి వద్దకు. అప్పుడు తండ్రి ఏం చేశాడంట? దూరము నుండి చూచి పరుగున పరిగెత్తి వెళ్ళి ఆ కుమారుని హత్తుకున్నాడు. హల్లెలూయా చెప్తారు గట్టిగా. హల్లెలూయా చెప్పండి. అంటే అర్థం ఏమిటి? ఆ కుమారుడు అంత డ్యామేజ్ చేసినా, అంత నష్టం చేసినా, తండ్రిని వదిలి వెళ్ళిపోయినా, మొత్తం కాజేసినా తండ్రి క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ కుమారుడు ఎవరు అనుకుంటున్నారు? ఎవరెవరల్లా క్రీస్తు దగ్గరికి రానివాడంతా ఒక చెడ్డ కుమారుడు. ఎప్పుడైతే వాడు గ్రహిస్తాడో, ఎప్పుడైతే అయ్యో నేను తండ్రికి దూరంగా ఉన్నానో, తండ్రిని విడిచి వెళ్ళిపోయినానో, అందుకే ఈ దారుణమైన పరిస్థితి, తండ్రి దగ్గర మళ్ళీ నేను వెళ్తాను. ఆ తండ్రి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన 2 చేతులు చాపి రెడీగా ఉన్నాడు.
హక్కున చేర్చుకోవడానికి. ఆయన 2 చేతులు చాచి రెడీగా ఉన్నాడు ముద్దాడడానికి. ఈరోజే ఒకవేళ ఇంతకాలం చెడిపోయిన కుమారుడు వలె, ఇంతకాలం వ్యసనాలకి, ఇంతకాలం వ్యభిచారానికి, ఇంతకాలం వేశ్యానికి, ఇంతకాలం దొంగతనానికి, ఇంతకాలం మోసానికి, ఇంతకాలం నీ మనసులో, ఇంతకాలం నీ తలంపుల్లో నువ్వు పాడైపోయావేమో, లాస్ అయిపోయావేమో, పోగొట్టుకున్నావేమో. ఈరోజే చిన్న కుమారుడు, బుద్ధి వచ్చిన కుమారుడు, పశ్చాత్తాపడిన కుమారుడు, మారు మనసు పొందిన కుమారుడు తండ్రి దగ్గరికి రాగానే తండ్రి అతని హక్కున చేర్చాడు. హల్లెలూయా. చేర్చి అతనికి ఏం చేశాడు? విందు ఏర్పాటు చేశాడు, చెప్పులు తొడిగించాడు, మంచి వస్త్రాలు ఇచ్చాడు, ఉంగరం తొడిగించాడు. హల్లెలూయా చెప్తారా? మలిన వస్త్రం పోయింది. ఆ వస్త్రం ఏదంటే రక్షణ వస్త్రం, అది ఉంగరం ఏదంటే కుమారుడని అధికారం, చెప్పులు ఏదంటే సమాధాన సువార్త పాదరక్షాలు, విందేదంటే ఈ 3 ఎవరైతే రక్షణ పొందిన వారికి ఈ 3. 4వది విందు. అది ఇక్కడ కాదు, అది పరలోక రాజ్యంలో జరగబోయే పెళ్లి విందు. హల్లెలూయా చెప్తారా? ఆ విందుకు అర్హులవుతారు రక్షణ పొందిన వారికి. అయితే యేసు దగ్గరికి ఎందుకు రావాలి అని అంటే, భారాలు పోయి తేలిగ్గా ఉండాలంటే యేసు దగ్గరికి రావాలి. 2వది, యేసు దగ్గరికి అందరూ రావాలన్నా ఈ చిత్తూరు పట్టణం అంతా రావాలి, దేశమంతా రావాలి, లోకమంతా రావాల్సిందే. హల్లెలూయా చెప్తారా? వస్తే మేలు, రాకపోతే కీడు. ఆ కీడు వద్దంటాడు యేసయ్య. ఆ కీడు రాకూడదు నా ప్రజలకని మేము చేసే ప్రసంగం, ఈ కూటాలు. అందుకే హల్లెలూయా. యేసు దగ్గరికి వస్తే ఆయన ఏమిస్తాడంట? క్షమాపణ. చెప్పండి, ఏమిస్తాడు? క్షమాపణ. ఆయన మాత్రమే పాపాలని క్షమించే అధికారి. అన్ని అధికారులకు ఒక్కొక్క అధికారం ఉంటుంది, పరిమితులు. కానీ పాపాలు క్షమించే అధికారం ఈ భూమి మీద యేసుకు తప్ప వేరే ఎవరికి లేదు. అందుకే యేసు దగ్గరికి రండి. చిత్తూరులో ఉండే పెద్దలారా, అన్నలారా, అక్కలారా, చెల్లెలారా, అధికారులారా, పెద్దలారా, యేసు దగ్గరికి రండి. హల్లెలూయా. చివరి మాట మనం ముగించబోతున్న వేగంగా, సమయం లేదు. 3వది, యేసు వద్దకు వస్తే ఏం దొరుకుతుంది? కీర్తనలు 130 కీర్తన 7వ వచనం, ఇశ్రాయేలు మొదటి భాగం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా మీద ఆశ పెట్టుకో, యెహోవా యొద్ద కృప దొరుకును. ఆమేన్. చెప్పండి, ఏమి దొరుకును? మొట్టమొదటిది, యేసయ్య దగ్గరికి వస్తే మీకు విశ్రాంతి దొరుకుతుంది. యేసయ్య దగ్గరికి మీరు వస్తే మీకు క్షమాపణ దొరుకుతుంది. 3వది, యేసయ్య దగ్గరికి మీరు వస్తే మీకు ఏమి దొరుకుతుంది? కృప దొరుకుతుంది. హల్లెలూయా చెబుతారా? యోహాను 1:14 రాయబడినది, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. హల్లెలూయా చెప్తారా గట్టిగా? ఏమి దొరుకుతుందండి? కృప. మీరు ఎఫెసీయులు 2:8 రాయబడి ఉన్నది, మనము కృప చేతనే రక్షణ పొందుతాం, మన నీతి వలన కాదు. దేవుడు ఆయన కృప ద్వారానే మనల్ని రక్షిస్తున్నాడు. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చానంటే కృప. కృప అంటే ఏంటి తెలుసా? అర్హత లేని వాళ్ళ మీద అర్హత లేని వాళ్ళని కూడా రక్షించడమే కృప. హల్లెలూయా చెప్తారా? మనం అర్హులం కాదండి, మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు సిలువలో. మన పాపాలకు పరిహారం యేసే. కాబట్టి ఆ కృపా సత్యములు ఏం చేస్తాయనంటే మన దోషములకు ప్రాయశ్చిత్తం కలిగిస్తాయంట. సామెతల గ్రంథంలో రాయబడింది, కృపా సత్యముల వలన దోషమునకు ఏం కలుగుతాయంటమ్మా? ప్రాయశ్చిత్తము కలుగుతాయి. ఆ మాట ఒక్కసారి చదువుకుందాం. కృపా సత్యముల వలన, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. రైట్. కృపా సత్యముల వలన, కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. దోషాలకు ఏం కలుగుతాయి? ఈరోజు చాలామంది ఆ దోషం ఉంది, నాకు దోషం ఉంది, ఈ దోషం ఉందని వేపాక మంత్రాలు వేస్తుంటారు. మంత్రగాల దగ్గరికి వెళ్ళి తాయితులు కడుతూ ఉంటారు. అయితే గమనించండి, మీ దోషాలు వేపాకులో పోదో, తాయితులో పోదో, మంత్రాల్లో పోదో. మీ యొక్క దోషాలు దేంట్లో పోతాయంటే కృపా సత్యముల వలన. ఆ కృపా సత్య సంపూర్ణుడు ఎవరయ్యా అంటే ఆయన పేరే యేసు. చెప్పండి గట్టిగా, ఆయన పేరే యేసు. పక్కలో చెప్పండి, ఆయన పేరే యేసు. కృపా సత్య సంపూర్ణుడు, నీ దోషాలకి ప్రాయశ్చిత్తం కలిగించే యేసు.
ఓ నీ యొక్క ప్రియమైన పాపాలకి రక్షణ కలిగించే యేసు, ఆ యేసునే ప్రకటించడానికే ఈ కూడిక ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా. సమయం కూడా అయిపోయింది. చివరి మాట చదివి క్లోజ్ చేస్తున్నా, 4 నిమిషాలు ఎక్కువ వెళ్తున్నా. కీర్తనలు 137 వచనం 2వ భాగంలో, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు వద్ద ఏం దొరుకుతుందమ్మా? సంపూర్ణ విమోచన, సంపూర్ణ విడుదల. అందుకే సువార్త విడుదల సభలను పెట్టాం. విడుదల ఆయనలోనే దొరుకుతుంది. అది మంత్రాలలో ఉన్న, చేతబడుల్లో ఉన్న, దయ్యాల్లో ఉన్న, శాపాల్లో ఉన్న, ఇంక ఏ విధమైన పాపిష్టి కార్యాల్లో ఉన్న విడుదల ఇవ్వటానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు విడుదల కలగాలి అని అంటే ఏం చేయాలి? యేసు వద్దకు రావాలి. చెప్పండి, ఎవరి వద్దకు రావాలి? ఆమేన్. హల్లెలూయా. ఒకడు ఇలా అన్నాడంట, దేవుడు లేడు లోకంలో, దేవుడు ఉంటే ఈ బీదవాళ్ళు, ఈ పిచ్చివాళ్ళు వీళ్ళంతా ఎందుకున్నారు అని అన్నాడంట. హల్లెలూయా చెప్తారా? గట్టిగా ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వెంటనే ప్రియ దేవుని బిడ్డలారా, వెంటనే అతడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆ వ్యక్తికి, ఆ మాట చెప్పినటువంటి వ్యక్తికి. అయితే కొంచెం ఆలోచన చేసి అతడు రక్షణ పొందినటువంటి వ్యక్తి, అతడు నాస్తికవాదంలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడాడు. దేవుడే లేడు, దేవుడుంటే బీదవాళ్ళు, దేవుడుంటే పిచ్చివాళ్ళు, దేవుడుంటే అలాంటి వాళ్ళు ఎందుకుంటారు, అందరినీ సమానంగా చూడాలి కదా అన్నటువంటి ఒక మాట సువార్త తెలిసిన వ్యక్తితో మాట్లాడాడు. నాస్తికవాదం కలిగిన వ్యక్తి. వెంటనే ఈ సువార్త తెలిసిన వ్యక్తి, క్రీస్తుని అంగీకరించిన వ్యక్తి, అతనికి ఏం చెప్పాలో తెలియలేదంట. కొంత ఆలోచన చేసి వెంటనే ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా చెప్తారా? వెంటనే అతన్ని ఒక కటింగ్ షాప్ తీసుకెళ్ళాడు. అయితే గమనించండి, కటింగ్ షాప్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక పిచ్చివాడు ఆ ముందర కూర్చొని ఉన్నాడు. వెంట్రుకలంతా వచ్చేసినప్పుడు అతడు తీసుకుని వెళ్ళి లోపల ఆ యొక్క కటింగ్ షాప్ అతనికి చెప్తా ఉన్నాడు, అయ్యా ఇక వ్యక్తికి ఈ యొక్క కటింగ్ షాప్ ఉంది, కానీ మీరేం చేయట్లేదు, ఇతనికి ఎంతోమంది కటింగ్ లేకుండా కటింగ్ షాపులో వెంట్రుకలు వచ్చేసి పిచ్చిగా ఇట్లా ఉన్నారు, మీ కటింగ్ షాప్ ఉండి కూడా ఏమి లాభం అని చెప్పాడనమాట. హల్లెలూయా చెప్తారా? అప్పుడు కటింగ్ షాప్ అతను ఇలా చెప్పాడు, అయ్యా కటింగ్ షాప్కి పిచ్చోళ్ళు వస్తేనే మేమేం చేస్తాం? కటింగ్ చేస్తాం. హల్లెలూయా చెప్తారా? కటింగ్ షాప్కి రాకుండా పిచ్చోళ్ళని మేము పోయేసి ఏం చేయము? కటింగ్ చేయము. హల్లెలూయా. అప్పుడు పిచ్చోళ్ళుగా ఉండడానికి కారణం ఏంటి? ఆ పిచ్చోళ్ళు ఎక్కడికి రావాలి? బాగా కటింగ్ చేసుకొని బాగా ఉండాలంటే కటింగ్ షాప్కి రావాలి. హల్లెలూయా చెప్తారా? అప్పుడు ఆ వ్యక్తికి, ఆ నాస్తికవాదంలో ఉన్న వ్యక్తికి ఈ వ్యక్తి సువార్త చెప్తా ఉన్నాడు, చూడయ్యా కటింగ్ షాపులు ఉంది, అయితే కటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, అయితే కటింగ్ చేసుకోనని వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకున్నారు అని అంటే వాళ్ళకి కటింగ్ చేసుకోవాలన్న జ్ఞానం లేదు. వారికి ఉంటే వాళ్ళు ఎక్కడికి వచ్చి కటింగ్ చేసుకుంటారు? షాప్ దగ్గరికి వచ్చి కటింగ్ చేసుకుంటారు. ఈ బార్ షాప్ వాడు కటింగ్ చేసే వాడే వెళ్ళి ఏం చేయడు? అట్లాగే ఈ లోకంలో దేవుడు ఉన్నాడయ్యా, దేవుడు అన్ని ఇవ్వడానికి ఉన్నాడు. అయితే ప్రజలు ఎక్కడ రావట్లేదు? దేవుని వద్దకు రాకపోవడం వల్ల అట్లా ఉన్నారు తప్ప దేవుడు ఈ అందరినీ ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు కూడా చాలామంది దేవుని వద్దకు రాకుండానే నానా ప్రశ్నలు వేస్తున్నారు. దేవుని వద్దకు రాకుండానే దేవుణ్ణి నానా విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు దేవుని వద్దకు రా, నీ బ్రతుకు మారుతుంది, నీ జీవితం మారుతుంది. 4 విషయాలు. మొదటి విషయం విశ్రాంతి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నీ మనసుకు విశ్రాంతి, నీ హృదయానికి విశ్రాంతి, నీ జీవితానికి విశ్రాంతి, నీ బ్రతుకు విశ్రాంతి దొరికే ఒకే ఒక స్థలం యేసు వద్ద మాత్రమే. రెండవది చెప్పండి, మీరే చెప్పాలి, క్షమాపణ. మూడవది కృప. నాలుగవది విమోచన. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు ఇటు స్థితిలో ఉన్నటువంటి మీరు ఏం కావాలి? భారంతో ఉన్నారా? క్షమాపణ పొందకుండా ఉన్నారా? ఇక పాపానికి ఇంకా మీరు కృప పొందకుండా ఉన్నారా? ఇంకా మీ జీవితం విమోచించబడకుండా ఉన్నదా? అలాంటి వారు మీరు ఈ కూడికలకు వచ్చి ఉన్నాయడలా ఇప్పుడే మీ మనస్ఫూర్తిగా మీ పూర్ణ హృదయంతో యేసు దగ్గరికి వచ్చేసేయండి. అందరు కూడా ఉన్న పాటన లేచి నిలబడదాం. అందరూ ఉన్న పాటన లేచి నిలబడదాం. ఒకవేళ ఈ కూడికలో అనేక భారాలతో వచ్చి ఉన్నావేమో,
అనేక ఇబ్బందులతో పోరాటంతో వచ్చి ఉన్నామేమో. ఈరోజు దేవుడు నీ జీవితాన్ని మార్చడానికే ఈ కూడిక. రా ముందుకి. ఒకవేళ రాత్రిలో నిద్ర లేక ఇబ్బంది పడుతున్నావేమో, నీ జీవితం అంతటా అపజయమో, నీ జీవితం అంతటా కారుకి అంధకారం, నీ జీవితంలో పోరాటం, శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, అలాంటి స్థితిలో ఉన్నావా? దయచేసి కొంత అందరూ కూడా చివరి రోజు కాబట్టి అందరూ కూడా కొంచెం ముందుకు వచ్చేసేయండి. మీ చార్స్ అన్నీ వదిలేసి మీ ముందుకు వచ్చేసేయండి. మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నా ఈ సమయంలో. ప్లీజ్ అందరూ రండి, ముందుకు రండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ అలార్డ్, ప్రైజ్ అలార్డ్. దేవుని ప్రసన్నత ఈ స్థలంలో బలంగా క్రియ చేస్తుంది. దేవుని సన్నిధి బలంగా క్రియ చేస్తుంది. నేను జరుగుతున్నప్పుడు వెనకాల ప్రార్థన చేస్తున్నా. దేవుని మహిమ ఈ స్థలం అంతటా కూడా దిగి సంచారం చేస్తుంది. రండి అందరూ మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. మనందరూ కలిసి చిత్తూరు కోసం ప్రార్థన చేశాం కదా. ఇప్పుడు మేమందరూ సేవకులందరూ కొంచెం ఫార్వర్డ్ ముందుకు వచ్చేసేయండి. మీ చేతులు చాపి ఇక్కడ వచ్చిన ప్రజల కోసం మనం ఒక ప్రార్థన చేయబోతున్నాం. క్లోజింగ్ కాబట్టి అందరు కూడా హల్లెలూయా, హల్లెలూయా. ప్లీజ్ అందరు కూడా సేవకులముగా మేమందరము, నేను ఒక్కడే కాదు, అందరము మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. అక్కడే కూడా నిలబడి హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని, ఓ ప్రభువారు ఇంతసేపు మీతో మాట్లాడాడు కదా, ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని యేసుతో మాట్లాడాలి. ఎందుకంటే మా వైపు చూడకూడదు. మాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు. ఆయన మిమ్మల్ని ముట్టాలి. ఆయన సన్నిధి మీ మీదికి రావాలి. ఓ ఏ భారంతో ఉన్నావో నాకు తెలియదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అన్న, అక్క, చెల్లి, మీ భారాలన్నీ యేసయ్య దగ్గర పెట్టేసి వెళ్ళి ఈరోజు ఇప్పుడు వెళ్ళేటప్పుడు నీ మనసు తేలిగ్గా వెళ్ళాలి. ఓ నీ హృదయం తేలిగ్గా వెళ్ళాలి. నీ మైండ్లో ఉన్న భారాలు, ఒకవేళ అప్పు భారంలో ఉన్నావేమో, ఓ సంతానం లేదని భారంలో ఉన్నావేమో, ఓ నా జీవితంలో ఎదురు చూసినవన్నీ పోగొట్టుకొని భారంతో నేను ఉన్నాను, ఓడిపోయి ఉన్నాను, నలిగిపోయి ఉన్నాను, ఇలాంటి స్థితిలో నువ్వు ఉన్నావేమో. ఎస్, నీ భారాలన్నీ వేసి రాత్రి తీసుకోవడానికి ఈ కూడికలో నీతో మాట్లాడి ఉన్నాడు. ఇచ్చేయమ్మా, ఇచ్చేయి. నోరు తెరిచి ప్రభు దగ్గర పెట్టేసేయి. యేసు గొప్ప కార్యాలు జరిగించిపోతున్నాడు. యవనుడా, పెద్దలారా, దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు కదా. ఇప్పుడే నోరు తెరచి మాట్లాడుతూ ఉండండి. దేవుని మహిమ మీ మీదికి రాబోతుంది. దేవుని మహిమ రీఖమ షందురహందర గదనమా. దేవుని మహిమ ఈ గ్రౌండ్ అంతటా దిగినది. ఒక్కొక్కరి మీద మీ భారాలన్నీ తొలగించే సమయం ఇది. మీరు ప్రభుకి చెప్పగా మీ భారాలన్నీ యేసయ్య తొలగించి మీకు తేలికగా మార్చబోతున్నాడు. ప్రభు హస్తము ఇప్పుడే అడుగుతున్న అందరి మీదికి, ప్రభు వైపు తిరుగుతున్న అందరి మీదికి గాడ్స్ హ్యాండ్ దిగి రాబోతున్నది. దేవుని శక్తి విచ్ క్రాఫ్ట్ క్రియలు ఒకవేళ కట్టులు ఉన్నట్లయితే అన్ని కట్టులు ఊడిపోవును గాక. మాంత్రిక కట్టులు ఊడిపోవును గాక. దయపు కట్టులు ఊడిపోవును గాక. సైతాన్ కట్టులు ఊడిపోవును గాక. అంధకార క్రియలు లయమైపోవును గాక. కుటుంబాల్ని పీడించే ప్రతి ఆత్మలు ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో అన్ని విడుదలైపోవును గాక. దేవుని మహిమ దేవుని శక్తి ఒక్కొక్కరి మీదికి వచ్చునుగాక. ఇక్కడ నిలబడిన అందరి జీవితాలలో ఒక విశ్రాంతి కలగని, ఒక సమాధానం కలగని, ఒక ఆనందం కలగని, ఒక ఆశీర్వాదం కలగని ప్రభువా, ఇప్పుడే నీ మహిమ, నీ ప్రభావం ఒక్కొక్కరి మీద దిగుచున్నది. రైట్ నౌ హోలీ. దురాత్మలు కట్లతో ఉంటే అన్ని విప్పుతున్నావు, అన్ని లయమైపోయి యేసు నామములో చేతబడి కోటలు కూలుస్తున్నావు. యేసు నామములో అపాది క్రియ లయపరుస్తున్నావు. యేసు నామములో సర్పెంట్ స్పిరిట్ ఎవరిలో దాగి ఉన్నాను అన్ని యేసు నామములో బయటికి వచ్చును గాక. ప్రతి అపవాది కోటలన్నీ కూల్చబడును గాక. దేవుని కార్యాలు జరుగును గాక. ప్రభువా, మీరు జీవితాలు ఆనందమయముగా మారును గాక. ప్రతి హృదయంలోకి రండి నాయన, ప్రతి కుటుంబంలోకి వెళ్ళండి నాయన, ప్రతి జీవితంలోకి వెళ్ళండి నాయన. వారి ప్రశ్నలు జవాబులుగా మారని ప్రభువా,
వారి యొక్క ప్రతి అపరాధ భావాలు తొలగిపోని నాయన. నీ కల్వరి రక్తం ఇప్పుడే నిలబడిన అందరి మీద దిగివచ్చును గాక. యేసు రక్తం అందరి మీద దిగివచ్చును గాక. అందరి మీద యేసు రక్తం, కల్వరి రక్తం, అమూల్య రక్తం, నిష్కల రక్తం, నిర్దోష రక్తం, పాపములను కడిగే రక్తం, విమోచన అనుగ్రహించిన యేసు రక్తం ఈ గ్రౌండ్ లో అందరి మీద దిగి వచ్చును గాక. అందరి మీద దిగి వచ్చును గాక. ఓ థ్యాంక్ యూ హోలీ గోస్ట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఒక్కొక్కరిని ఆత్మతో, నీ అభిషేకంతో, ద మహిమ మహిమ యేసయ్య మహిమ, పరిశుద్ధాత్మ మహిమ ఒక్కొక్కరిని అభిషేకించండి రైట్ నౌ, రైట్ నౌ. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహిమ 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 ఒక్కొక్కరిని నింపుచున్నది, ఒక్కొక్కరిని నింపుచున్నది రైట్ నౌ. హోలీ గోస్ట్, నీ గొప్ప కార్యాలు జరిగించు నాయన, నీ గొప్ప కార్యాలు జరిగించండి నాయన. నీకు వందనాలు, నీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాం, నీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా. నా భారములన్నీ, నా వేదనలన్నీ నేను మోయలేనయ్యా. రెండు చేతులు పైకి చాపి యేసయ్య వైపు. నా భారములన్నీ, నా వేదనలన్నీ యేసయ్యకి ఇచ్చేయండి. మోయలేనయ్యా నేను మోయగలవా? నువ్వు మోయలేవు కదా, చెప్పు. నేను మోయలేనయ్యా, మోయలేనయ్యా నా యేసయ్యా. యేసయ్యా, సేవలో భారంగా ఉన్నారా? మోయలేనని చెప్పు. కుటుంబ భారాల్లో ఉన్నారా? మోయలేను యేసయ్యా, మోయలేను యేసయ్యా. ప్లీజ్ హెల్ప్ చేయండి, హెల్ప్ చేయండి యేసయ్యా. ఓ మమ్మల్ని ఆదుకోండి. ఓ గ్లోరీ, హెల్ప్ చేయండి నాయనా. వారి కొరకు అద్భుతం చేయండి.
చేతిని తీసి తలల మీద పెట్టుకోండి. ఇప్పుడే మీ కొరకు ప్రార్థన చేసి ముగించిపోతున్నా. మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఎందరైతే నీ సన్నిధిలో వారి వారి భారాలను దించి ఉన్నారో ఇప్పుడే వాటిని మీరు మోసుకొని వారిని తేలికగా మార్చండి. వారి హృదయాలు ఉల్లాసముగా మార్చండి. వారి పాపములను క్షమించండి. వారి యొక్క అతిక్రమాల నుండి వారిని విమోచించి, వారి దోషాల నుండి వారిని విమోచించి మీరు రక్షించండి ప్రభువా. వారిని పరిపూర్ణమైన విమోచనతో, విడుదలతో, శాంతితో వారిని నింపండి ప్రభువా. ఇప్పుడే నీ గాయపడిన హస్తము వారి తలల మీదకి వచ్చునుగాక. ఈ కూడిక తర్వాత వారి జీవితాలు అద్భుతముగా మారునుగాక, వెలుగుగా మారునుగాక, ఓటమి జయముగా మారునుగాక, కన్నీళ్ళు, వేదనలు, దుఃఖాలు నాట్యముగా మారునుగాక, అవమానము రెట్టింపు ఘనతగా మారునుగాక. తల దించుకున్న వీరు తల ఎత్తుకొందురుగాక యేసు నామములో. వీరిని ఓ తండ్రి గొప్ప స్థితిలో నిలబెట్టండి ప్రభువా. వారిని ముట్టి బలపరచండి, నిరీక్షణ పుట్టించండి, వారిని నిరీక్షణతో నింపండి ప్రభువా. నీకు వందనాలు. ఈ కూడికలో వచ్చి తండ్రి దీవెనలతో తిరిగి వెళ్ళినట్లు చేయండి. గొప్ప సూచక కార్యాలు చేయండి, మహత్కార్యాలు చేయండి, అద్భుత కార్యాలు చేయండి. ప్రతి వారిని పేరు పేరున మీరు తాకండి. ప్రతి సేవకులను, వారి సంఘాలను, కుటుంబాలను దీవించండి. నీకు వందనాలు. సమస్తం మీ కర్మలకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.